ఇండియాలో డిఫెన్స్ సంబంధించిన ఒక అప్డేట్ డిఆర్డిఓ అని చెప్పింది కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్పేసి డిఆర్డిఓ సంబంధించిన మనకి ఒకటి మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ ఎంసీపీఎస్ అని చెప్పేసి ఒక పారాచూట్ తయారు చేసింది. ఇది మనకి సొంతంగా అంటే మన భారతదేశం సంబంధించిన మెటీరియల్, మన భారతదేశం సంబంధించిన వ్యవస్థ, మన సంబంధించిన టెక్నాలజీ వాడుకొని డిఆర్డిఓ వాళ్ళు తయారు చేసింది అన్నట్టు. మన సొంతంగా ఇండిజినియస్ టెక్నాలజీ అంటారు. అంటే మన దగ్గర జరిగే మెటీరియల్, మన దగ్గర జరిగే రీసెర్చ్ మొత్తం మన సొంతంగా చేసుకునే అంటే మన దేశం సంబంధించిన. ఇది ఏంటంటే 32,000 అడుగుల ఎత్తుల నుంచి కూడా పారాచూట్ మనకి వేసుకొని దూకుతా ఉంటే ఎవరైతే వింగ్ కమాండర్ టెస్టింగ్ పైలట్స్ ఉంటారో, వింగ్ కమాండర్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు చేశారు. ఆ పై నుంచి వేసుకొని చూస్తూ ఉంటే 32,000 అడుగుల నుంచి అంటే 30,000 అడుగుల నుంచి ఫ్రీ ఫాల్ జరిగిందన్నట్టు. ఆ ఫ్రీ ఫాల్ చేసుకుంటూ వచ్చేసి ల్యాండ్ అవుతారు అన్నట్టు. సో ఈ పారాచూట్ వ్యవస్థ ఓపెన్ కావడము, లాకింగ్ మెకానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ లాక్ ఓపెన్ కావాలి, ఆ పారాచూట్ డిప్లాయ్ కావాలి, పారాచూట్ డిప్లాయ్ అయినాక వీళ్ళు సేఫ్ గా ల్యాండ్ కావాలి. సో ఈ వ్యవస్థ మొత్తము ప్రాపర్ గా జరిగింది. 30,000 అడుగుల నుంచి జరగడం అనేది ఇది మనకి గొప్ప విషయం అన్నట్టు. ఇది ఖచ్చితంగా డిఆర్డిఓ చేసిన టెక్నాలజీ కాబట్టి దీని భారతదేశం గర్వించదగిన విషయం. ఇది ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో మనము ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉండదో దీన్ని మనకు ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కానీ ఏదైతే నేషన్స్ అవసరం ఉంటాయో వాళ్ళకి తక్కువ రేట్ లో మనం ఇవ్వగలుగుతాము, ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం అన్నట్టు. సో మనం వెస్టర్నైజ్డ్ కంట్రీస్ నుంచి ఎక్కడైతే మన డిపెండెన్స్ ఉంటుందో ఆ డిపెండెన్స్ తగ్గుతుంది, మన కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది కాబట్టి మనం తక్కువ ధరకే వేరే కంట్రీస్ సప్లై చేయగలుగుతాం అన్నట్టు. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్.